నమస్కారం. ఈరోజు సుఖీభవలో తుమ్ములు దగ్గుని ఆపుకోవడం మంచిదేనా? ఇబ్బందిగా ఉన్న మాస్క్ తప్పనిసరి. వేధించే జలుబు నుంచి ఉపశమనం ఎలా? చలికాలంలో పిల్లల్లో ఆస్తమా, పిల్లి కూతలు. ఇంకా హెల్త్ టిప్. బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు మూత్ర విసర్జనను ఆపుకోవడం మనలో చాలా మందికి అలవాటే. అలాగే మనలో కొంతమందికి తుమ్ముల్ని, దగ్గును ఆపుకునే అలవాటు ఉంటుంది. మందిలో ఉన్నప్పుడు తుమ్మడం, దగ్గడం బాగోదని బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు. నిజానికి తుమ్ములు, దగ్గు అనేవి మన శరీరంలో సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియలు. వీటిని బలవంతంగా ఆపుకోవడం వల్ల మనకు మేలు కంటే నష్టమే జరుగుతుందని చెప్తుంది ఆయుర్వేదం. తుమ్ములు, దగ్గును బలవంతంగా ఆపుకోవడం వల్ల జరిగే మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఋతువులు మారిన ప్రతిసారి జలుబు, దగ్గు రావడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అంతమాత్రమేనా, నీరు మారినా కూడా జలుబు చేయడం చూస్తుంటాం. ఏదైనా కొత్త ఊరికి బైక్ మీదో కారులో వెళ్లినా కూడా గాలి మార్పు వల్ల కూడా కొందరిలో జలుబు, దగ్గు వస్తుంటాయి. ఒకసారి జలుబు బారిన పడితే ఇక తుమ్ములు, అది కాస్త దగ్గుగా పరిణమించడం మనం చూస్తుంటాం. కొందరిలో కొన్ని ఆహారాలు పడకపోయినా, కొన్ని వాసనలు పడకపోయినా కూడా ఎలర్జీ రూపంలో తుమ్ములు వస్తుంటాయి. నిజానికైతే తుమ్ముల్ని, దగ్గుని ఆపలేం. అయితే కొన్నిసార్లు కొందరు శ్వాసను ఆపో, ముక్కు మూసో ఏదో ఒక రూపంలో తుమ్మకుండా, దగ్గకుండా బలవంతంగా ఆపుతుంటారు. ఇలా చేయడం మంచిదేనా అన్నది చాలామందిని వేధించే అనుమానం. నిత్య జీవితంలో ఈ మధ్య చాలామంది దగ్గటానికి, తుమ్మటానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తుమ్మినా, దగ్గినా వీళ్ళకి ఏమైనా కరోనా ఉందేమో అని చుట్టుపక్కల వాళ్ళు భయపడతారని చెప్పేసి దగ్గును ఆపుకోవటం, తుమ్మును ఆపుకోవటం చేస్తున్నారు. నిజానికి ఆయుర్వేదంలో 13 వేగాలను అధారణీయ వేగాలుగా చెప్పడం జరిగింది. వీటిని ధరించకూడదు, అంటే వీటిని ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా వదిలేయాలి. మనకు తుమ్ము వచ్చింది, తుమ్మును పూర్తిగా వెంటనే తుమ్మాలి. లేదా ఆవలింత వచ్చింది, ఆవలించాలి. లేదా మూత్ర విసర్జనకు అవసరంగా ఉంది, మూత్ర విసర్జన ఆపుకోకూడదు, వెంటనే వెళ్ళాలి. ఈ విధంగా 13 విషయాల్ని వీళ్ళు అధారణీయ వేగాలుగా ఆయుర్వేదంలో చెప్పింది. కానీ తుమ్ము మనం ఎందుకు తుమ్ముతాము అని అంటే, తుమ్ము అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే పై స్థాయిలో ఉన్న, అంటే గొంతు నుంచి ముక్కు వరకు ఉన్న ఆ స్రోతస్సు, ఆ మార్గంలో ఏదైనా అవరోధం కలిగినప్పుడు, ఏదైనా పుప్పొడి కానీ ఇలాంటివి లోపలికి వెళ్తున్నప్పుడు వెంటనే మన శరీరం వాటిని త్యజించడానికి లేదా ఆపడానికి తుమ్ముని ప్రేరేపిస్తుంది. ఇది ఒక రియాక్షన్. ఈ తుమ్ము అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో వచ్చే ఒక రియాక్షన్. నిజానికి తుమ్మినప్పుడు మనకు ఊపిరితిత్తుల్లోంచి గాలి నిజానికి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వస్తుంది తుమ్ము. అంటే ఆ గాలి బయటకు అంత వేగంగా వస్తే ఆ ముక్కులో నుంచి వచ్చే దుమ్ము ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోతాయి. నిజానికి మనం గాలి పీలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, గాలిలో అనేక పుప్పొడి రేణువులు, వాటినే ఈ పాలెన్ అంటూ ఉంటారు. అదేవిధంగా సిద్ధబీజాలు మొక్కల నుంచి, అంటే పుష్పించని మొక్కల నుంచి అయితే సిద్ధబీజాలు వస్తుంది, పుష్పించే మొక్కల నుంచి అయితే పుప్పొడి వస్తుంది. ఇవి 2.5 మైక్రాన్ల నుంచి 10 మైక్రాన్ల వరకు వీటి సైజు ఉంటుంది. ఇవి సులభంగా లోపలికి వెళ్ళిపోతాయి ఊపిరితిత్తుల్లోకి. వెళ్ళినప్పుడు వాటికి ప్రతిస్పందించి, అవి మనకు అవసరం లేదు, కానీ గాలిలో లోపలికి వెళ్ళినప్పుడు వాటిని బయటికి పంపడం కోసం మనం తుమ్ముతాం. అవి ఊపిరితిత్తుల్లోకి పోతే దాన్ని బయటికి పంపడానికి మనం మ్యూకస్ను తయారు చేస్తాం. ఆ మ్యూకస్ ఊపిరితిత్తుల్లో పేరుకున్నప్పుడు మనకు దగ్గు వస్తుంది. ఊపిరితిత్తుల్లో అయితే పైన ఉంటే మ్యూకస్, తుమ్ము వస్తుంది. కాబట్టి ఈ దగ్గు కానీ, తుమ్ము కానీ ఈ 2 రెస్పాన్సెస్. దగ్గు అనేది వేగం కాదు, దగ్గు అనేది అధారణీయ వేగం కాదు, అది ఒక జబ్బుగానే చెప్పడు. కాసా అంటాడు, కాసా శ్వాస. కాబట్టి దగ్గు వచ్చినప్పుడు మనం దాన్ని దగ్గాలి. కానీ ఇప్పుడు దగ్గడానికి, తుమ్మడానికి భయపడుతున్నారు. ఇప్పుడు నిజానికి గత 2 మాసాలుగా పరిశీలిస్తే చాలామందిలో జలుబు కలగడం, చాలామందిలో ఇతర చిన్న చిన్న వ్యాధులు కలగడం, జ్వరాలు రావడం, ఇది కూడా పూర్తిగా తగ్గింది. ఎంతవరకు, ఎందుకు తగ్గింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, కరోనా భయంతో చాలామంది రోజు స్నానం కూడా చేయని వాళ్ళు ఇప్పుడు చేతులు మాత్రం రోజు 4 సార్లు కడుక్కుంటున్నారు. తద్వారా ఏమవుతుందంటే, పరిశుభ్రత అనేది, ఇప్పుడు పరిశుభ్రత స్థాయి పెరిగింది. పరిశుభ్రత స్థాయి పెరిగిన తర్వాత చేతుల మీద ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ నిలబడడం లేదు. కాబట్టి మనము మొహాన్ని తాకినప్పుడు అవి ఏవి లోపలికి పోవడం లేదు. కాబట్టి మనకు జలుబు అనేది కలగడం లేదు. దాదాపుగా ఈ జలుబు, కామన్ కోల్డ్ అనేది, దీని యొక్క రిస్క్ చాలా తగ్గింది ఇప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా. కోవిడ్ రాకతో తుమ్మడం, దగ్గడం అంటే అదేదో కరోనా వచ్చినంత భయం అందరిలో అలుముకుంది. దీంతో బయటెక్కడైనా తుమ్మాలన్నా, దగ్గాలన్నా కూడా చాలా మందికి భయమేసి ఆపుకోవడానికి ప్రయత్నించడం ఈ మధ్య సాధారణంగా కనిపిస్తోంది. నిజానికి తుమ్ములు, దగ్గు అన్నవి కరోనాతో సంబంధం లేకుండా అనేక ఎలర్జీ కారకాలతో రావచ్చు.
చాలా మందిలో అలర్జీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ అలర్జీ కారకాలు ఉంటే పెద్దగా చేయగలిగిందేమీ లేదు. ఏ వస్తువులు పడటం లేదో గుర్తించి వాటికి దూరంగా ఉండడం ఒక్కటే మార్గం. 1-2 వస్తువులు అలర్జీకి కారణమవుతున్నట్టు తేలితే వాటిని తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా చేయొచ్చు. అయితే తుమ్ముల్ని, దగ్గును బలవంతంగా ఆపుకోవడం మాత్రం అంత మంచిది కాదంటుంది ఆయుర్వేదం. తుమ్ము అనేది దేనివల్ల రావచ్చు. ఇప్పుడు ఆయుర్వేదంలో సూర్యకిరణాలు ముక్కు మీద పడినా కూడా తుమ్ము వస్తుంది అని చెప్తాడు. అంటే ఒక బయట నుంచి ఒక సెన్సేషన్ లాంటిది ఉంటే తుమ్ము అనేది వస్తుంది. కాబట్టి ముక్కులోకి ఏదైనా దుమ్ము ఇలాంటివి వెళ్ళినప్పుడు, అంటే వైరస్ ఇట్లాంటివి కూడా లోపలికి సులభంగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అవి లోపలికి వెళ్ళేటప్పుడు గోడలకు అతుక్కుంటే మ్యూకస్కి అతుక్కుంటాయి. వాటిని వెంటనే బయటికి పంపడానికి మనం దగ్గుతాము, తుమ్ముతాం. కాబట్టి మన శరీరం శతవిధాల ప్రయత్నం చేస్తుంది వాటిని బయటికి పంపడానికి. కాబట్టి దగ్గడం, తుమ్మడం అనేది తప్పు కాదు. అది దగ్గు వచ్చినప్పుడు దగ్గాలి, తుమ్ము వచ్చినప్పుడు తుమ్మాలి. కానీ వాటికి నోటికి అడ్డం పెట్టుకోవాలి, లేదా ఒక కర్చీప్ కానీ ఒక టిష్యూ కానీ పెట్టుకొని ఇతరులకు ఇబ్బందికరం కాకుండా దగ్గటం, తుమ్మడం తప్పు కాదు. ఇతరులు ఏమనుకోవడానికి వీళ్ళు, ఎందుకంటే తుమ్ము అనేది కరోనా లేక ముందు నుంచి కూడా మనకు తుమ్ములు వస్తున్నాయి. కాబట్టి తుమ్మడం దాన్ని మీరేమీ సందేహించాల్సిన అవసరం లేదు. కాబట్టి నిత్య జీవితంలో మనం పాటించాల్సిన అంశాల్లో ఆహారం దగ్గర మన నిద్ర సమయం, తర్వాత నిత్య జీవితంలో మనం తీసుకునే జాగ్రత్తలు, వీటి వల్ల మనకు కరోనా నుంచి పూర్తిగా రక్షణ చేకూరుతుంది. మీరు ఏమీ కరోనా గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అది ఒకవేళ అనుకోకుండా దురదృష్టవశాత్తు మనకు కరోనా సోకినట్టు తెలిసినా కూడా మనకు టెస్టుల్లో కూడా పూర్తిగా తెలియడంలా. నిజానికి టెస్టులు కూడా మనకి 80% వరకే యాక్యురసీ అంటున్నారు. కాబట్టి ఎవరికి వచ్చిందో, ఎవరికి రాలేదో, వచ్చిన వాళ్ళకి నిజంగా వచ్చిందా, రాని వాళ్ళకి నిజంగా రాలేదా అనే అంశంలో కూడా అనేక సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఆపత్కాల సమయంలో మనకు ధైర్యమే మనకు మంచి మందు. మనం ధైర్యంగా ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. తర్వాత ఎలాగో మనం జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మన రోగ నిరోధక శక్తి అనేది మనకు ఎలాగో లోపల మనకు ఉంటుంది. ఇది దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఏ వైరస్ అయినా కూడా కాలక్రమంలో అవి అంతరించిపోతాయి. ఏ వైరస్ కూడా దీర్ఘకాలం పాటు, సంవత్సరాల పాటు కొనసాగి ప్రపంచ జనాభాని నిర్మూలించే అటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం, ఒక ఆలలాగా, ఒక ఉప్పెనలాగా వచ్చింది. కాబట్టి ఈ ఉప్పెన తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఈ ఉప్పెన తగ్గేలోపు తప్పుడు వార్తల ద్వారా, వీటి ద్వారా మనల్ని మనం భయపెట్టుకోకుండా సరైన మార్గం, అంటే సరైన సమాచారం మీద ఆధారపడి మన జీవితాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే వైద్యుల సలహా మనం తీసుకోవాల్సి ఉంటుంది. తుమ్ములు, దగ్గు రావడం సహజమే. అయితే ఈ కోవిడ్ వేళ ఇంతకు ముందులా యథేచ్ఛగా తుమ్మడానికి, దగ్గడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో చాలామంది తుమ్ముల్ని, దగ్గును బలవంతంగా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అది మంచిది కాదు. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు రుమాలునో, చెయ్యినో అడ్డం పెట్టుకుంటే సరి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తీవ్రమైన చలిబారి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతూ ఉంటాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంది. ఇలాంటప్పుడు రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు, చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవటంతో శరీరానికి విటమిన్ డి కొరత పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రకాల పరిస్థితుల మూలంగా చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పును తప్పించుకునేందుకు, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు చలికాలంలో హృద్రోగులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచేలా ఉన్ని దుస్తుల్ని ధరించాలి. రక్తపోటు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, తప్పనిసరిగా వేసుకోవాలి. ఆస్పిరిన్, సార్బిట్రేట్ మందుల్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా నీరెంటకు కూర్చోవాలి. వాకింగ్కి వెళ్లేవారు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్లటం మంచిది. ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సీజన్ మారినప్పుడల్లా జలుబు చేయడం, ఆపై వారం 10 రోజుల పాటు జలుబు బాధలతో అవస్థలు పడటం మనందరికీ అనుభవమే. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా చలికాలంలో మనకు జలుబు బాధలు ఎక్కువ. చల్లగాలికి ఇట్టే జలుబు చేసేస్తూ ఉంటుంది. పిల్లలకైతే ముక్కులు కారుతూనే ఉంటాయి.
చల్లటి వాతావరణం మూలంగా జలుబు ఒక పట్టాన తగ్గదు. ఈ నేపథ్యంలో జలుబు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పిల్లలకు కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవాలి. చల్లదనం, శీతల వాతావరణం కారణంగా పిల్లలకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. దగ్గు, గొంతు నొప్పి వంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. పిల్లి కూతలు, ఆస్తమా వంటి బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో పిల్లలకు ఎదురయ్యే శ్వాస ఇబ్బందులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయా? కోల్డ్ వెదర్ వచ్చింది, ఇన్ఫెక్షన్స్ పెరిగినాయి అనేది మనం కామన్గా వింటూ ఉంటాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యూజువల్గా అండి ద అట్మాస్ఫియర్ ఈ టైంలో ఈ వైరస్ రీప్లికేషన్స్కి చాలా కంజీనియల్గా ఉంటుంది. దట్స్ ద వైరసెస్ రీప్లికేట్, వైరస్ జబ్బులు ఎక్కువగా ఉంటాయి ఈ వింటర్ సీజన్స్లో. దట్స్ ద మెయిన్ రీజన్. అందుకని ఆ వాతావరణం కూడా దానికి అనుకూలంగా ఉంటుంది వైరస్ రీప్లికేట్ అవ్వడానికి. సో ఈ కోల్డ్ కాఫ్స్ ఉండటం వలన, అండ్ ఎవరికి కోల్డ్ కాఫ్ ఉన్నా ఇట్స్ ట్రై టు స్ప్రెడ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. చలికాలంలో ఆస్తమా బాధలు ఎందుకు తీవ్రమవుతుంటాయి? మామూలు రోజుల కంటే చూసుకుంటే ఈ ఫాగ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈ మంచు ఎక్కువ ఉన్నప్పుడు, ఈ చలిగాలిలో ద డస్ట్ పార్టికల్స్ తీసుకోండి, ఈ కెమికల్ పార్టికల్స్, మెయిన్లీ సల్ఫర్ డయాక్సైడ్ పార్టికల్స్, ఇలా అనేక కెమికల్ పార్టికల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్లో ఉన్న పార్టికల్స్, దే హ్యాంగ్ అరౌండ్ ఇన్ ద ఎయిర్. సో ఎయిర్లో ఉండటం వల్ల కొద్దిగా వి ట్రెండ్ టు ఇన్హేల్ దట్ ఎయిర్, దానివల్ల కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఈ కోల్డ్ వెదర్ ఉండటం వలన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వైరసెస్ పెరగటం, కోల్డ్ వెదర్ ఇట్ సెల్ఫ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొద్దిగా బ్రాంకోస్పాజం, కొద్దిగా లంగ్స్ ఇరిటబిలిటీ ఎక్కువయ్యే అవకాశం ఉన్న పిల్లల్లో వాళ్ళకి దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగ ఈ కారణాల వలన, ప్లస్ ఈ కోల్డ్ వెదర్ సమ్ టైమ్స్ చాలా కోల్డ్గా ఉండడం, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని, లేదంటే ఆఫీసెస్లో తీసుకుంటే కూడా చాలా క్రౌడెడ్గా బయటకు ఎక్కువ తిరగకుండా ఒకే ప్లేస్లో కూర్చుని వాళ్ళు పని చేసుకుంటూ, నాట్ ఎక్స్ప్లోరింగ్ అవుట్ సైడ్ ఒక కారణం. ఇంకొక ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే అండి, ఈ సమయంలో కొంతమంది వెకేషన్స్కి వెళ్ళి గెటింగ్ ఎక్స్పోజ్ టూ మచ్ అవుట్ సైడ్ టు పీపుల్. ఈ కారణాల వలన ఈ సీజన్లో కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆస్తమా, వీజింగ్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా చలికాలంలో ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రివెంటివ్ స్టెప్ అండి. ఎవ్రీ ఇయర్ 6 నెలలు దాటిన పిల్లలు ఎవరైనా కానీ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ దే షుడ్ టేక్ ఫ్లూ వ్యాక్సినేషన్. హై రిస్క్ ఉన్నా, రిస్క్ లేకపోయినా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటాం వలన చాలా మటుకి కామన్ వైరసెస్ యొక్క తీవ్రత మనం తగ్గించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫ్లూ వైరస్ వలన చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయండి. కరోనా వైరస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దేర్ ఇస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ కరోనా వైరస్ విత్ ఫ్లూ వైరస్. ఇంతకుముందు ఫ్లూ వైరస్తోనే అనేక మంది చనిపోయారు, ఇప్పుడు కూడా చనిపోతున్నారు. సో యూ కెన్ ప్రివెంట్ దట్ బై టేకింగ్ ఫ్లూ వ్యాక్సినేషన్. అదేవిధంగా ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు, హైపర్ యాక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటాం, ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉన్నదొకనే ట్రావెల్ చేయటం, వారి పరిసరాలను క్లీన్గా ఉంచుకుంటాం, ఎక్కువ బయట డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, ఇలాంటి చర్యలతో పాటు వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్, బ్రాంకోడైలేటర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీగా వాళ్ళు వాడుకోవాలి. చలికాలంలో ఆస్తమా, వీజింగ్ బాధలకు చికిత్స ఎలా ఉంటుంది? మెజారిటీ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే అండి వాళ్ళకి యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. సింపుల్ సపోర్టివ్ కేర్, కొన్ని యాంటీహిస్టమిన్స్ వాడటం వలన, మరీ కాఫ్ ఎక్కువ ఉంటే కొద్ది కాఫ్ మెడికేషన్స్, సింపుల్ కాఫ్ మెడికేషన్. ఈ ఆస్తమా సూచనల నుండి ఆస్తమా అని డయాగ్నోస్ అయిన పిల్లల్లో రిలీవర్స్ వెంటనే వాడుకుంటాం. ఇది పదే పదే సిమ్టమ్స్ వస్తుంటే ప్రివెంటివ్ మెడిసిన్ కూడా వాడుకోవాలి. ఇది స్టాండర్డ్ గైడ్లైన్స్. కొద్దిపాటి చిన్న చిట్కాలు ఇంట్లో మనం చేసి వాతావరణం కొద్దిగా వేడిగా ఉంచుకుంటాం, కొద్దిగా డస్ట్ లేకుండా ఈ కార్పెట్స్ ఎట్లాంటివన్నీ కొద్దిగా డస్టింగ్ చేసుకుంటాం. పెట్స్కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం అండి. పెట్స్ వలన కూడా కొంతమందికి ఈ లంగ్ డిసీజెస్ ఎక్కువ అవటం, ఎలర్జీస్ ఎక్కువ అవుతున్న పిల్లల్లో ఆ పెట్స్కి, ముఖ్యంగా క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ బర్డ్స్ గ్యాదరింగ్స్లో కూడా బర్డ్స్ వలన కూడా కొంతమందికి ఈ ఆస్తమా, ఆ ఎలర్జీ ఎక్కువ వచ్చే పిల్లలకి
వాటి నుంచి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు విటమిన్ సి, అదేవిధంగా జింక్, వైటమిన్ ఈ అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కొంత రెగ్యులర్గా వాడుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చలికాలంలో ఆస్తమా పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? ఈ సీజన్లో కొద్ది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. కామన్గా తీసుకుంటే మామూలు ఫ్లూ రావచ్చు, మామూలు కామన్ కోల్డ్, అలాగే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాం, ఆ వైరస్ వలన వచ్చిన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. లేదంటే స్టెప్టో ఇన్ఫెక్షన్ అంటుంది, అది రావచ్చు. స్టమక్ ఫ్లూ రావచ్చు. సో ఈ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వైరసెస్. సో సింపుల్ థింగ్స్ అండి. వాళ్ళకి కొద్దిగా హాట్ ఫుడ్, కొద్దిగా వేడిగా ఉండే ఫుడ్డే వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉండాలి. చల్లటి పదార్థాలు, ముఖ్యంగా కోల్డ్ ఫుడ్, చిల్డ్ ఫుడ్, ఇవన్నీ అవాయిడ్ చేయడం ముఖ్యం. జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనే అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది ఇంకప్పుడు. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటి కొంతమందికి ఇట్ బూస్ట్ ఇమ్యూనిటీ. అండ్ మల్టీవైటమిన్స్, ఇఫ్ నాట్ డైలీ, పీరియాడిక్గా విటమిన్స్ ఇవ్వటం వల్ల కూడా ఉంది. స్టీమ్ ఇన్హలేషన్, మన హోమ్ రెమెడీ, ఇట్ డస్ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ లాట్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. కొద్దిగా కోల్డ్ కంజెషన్ కూడా తగ్గుతూ ఉంటుంది. సింపుల్ యాంటీహిస్టమిన్స్ వంటి మెడిసిన్స్, ఇట్లాంటి మెడిసిన్స్ వాడితే కూడా వాళ్ళు చాలా మటుకి ఉపశమనం పొందుతారు. కానీ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఫీవర్ చాలా ఎక్కువ ఉండి ఆయాసం రావటం, ఫీడింగ్ తీసుకుంటమే కష్టం అవుతుంది, చాలా ఎక్కువగా దగ్గుతున్నారు, చాలా డల్గా ఉన్నారు, గోళ్ళు చేతులు అయ్యి చూసుకుంటే కొద్దిగా బ్లూనెస్ వస్తున్నాయి, లిప్స్ బ్లూ అవుతున్నాయంటే కంపల్సరీగా ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ అవుతుందని తెలుసుకుని మనం కంపల్సరీగా డాక్టర్ గారిని సంప్రదించాలి. చలికాలంలో పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, బ్రాంకియోలైటిస్, ఆస్తమా వంటి సమస్యలపై ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో రోజు కాసేపు వేడి నీటి ఆవిరి పడుతుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే మిరియాలు, ధనియాలు రెండింటినీ కలిపి కషాయంగా కాచుకుని తాగుతున్నా జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.